వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని జడ్జ్ దశరథ రామయ్య. మహిళలపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి డిమాండ్. మెడికల్ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పాత బస్సులో కొనసాగిన బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చార్మినార్ నుండి మదీనా ఎక్స్ రోడ్ వరకు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జ్ దశరథ రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పలు కేసులు ఇరువురి రాజీతో పరిష్కరించబడ్డాయి. చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జ్ దశరథ పెండింగ్లో ఉన్న పలు కేసులు ఇరువురి రాజీతో పరిష్కరించబడ్డాయి. చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జ్ దశరథ రామయ్య, జడ్జ్ శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ లోక్ అదాలత్తో విలువైన కోర్టు సమయం వృధా కాకుండా ఇరు వర్గాల వారి రాజీ పడడంతో సులువుగా కేసులు పరిష్కారం జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సివిల్ జడ్జ్ శ్యామ్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ లక్ష్మణ్, చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు, చేవెళ్ల సిఐ భోపాల్ శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చంద్రనాయక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. నెక్స్ట్ లోక్ అదాలత్కి మాకు ఎక్కువ కేసులు వస్తాయి, ప్రజల్లో కొంచెం అవగాహన వస్తుంది. క్యాంపులు చేసి చెప్తున్నా అంటలేదు, అవునా కదా? సో అట్లా అందుకనే ఫైన్స్ కేసులు పెట్టాలని చెప్తాను. ఆ విషయంలో మీకు కొంచెం మీ దగ్గర నుంచి ఈసారి మా రాజకీయ నేతల్ని అవేర్నెస్ మొత్తం కలిపి మన దగ్గర 1094 కేసులు డిస్పోజ్ చేస్తాం. దాంట్లో కేసుల పరంగా అంటే కేటగిరీ ఆఫ్ కేసెస్ వైజ్ చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 647 కేసులు చేసినాం. దీనికి గాను అపరాధ రుసుము 11,98,000 వసూలు చేసి ఫైన్ కలెక్ట్ చేస్తాం. అట్లనే రాజీ పడ్డ కేసులు 147 నిన్నటి వరకు, ఇవాటితో కలుపుకుంటే 154 అవుతుంది. అట్లానే అడ్మిషన్స్ అంటే చిన్న చిన్న తగాదాలు ఆ విషయంలో అడ్మిట్ చేసిన కేసులు 134. ఇవాళ ఒక 10 కేసులు ఉంటాయా, ఒక 10 కేసులు అడ్మిషన్స్ కలుపుకుంటే అవి కూడా 144 కేసులు పరిష్కృతమైనవి.
సివిల్ తగాదాలు డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు ఏడీజీ చోట్ల కోర్టు ఒకటి పరిష్కృతమైంది, రాజీ పడ్డారు. సో మొత్తంగా చూసుకుంటే మన దగ్గర నిన్నటి వరకు ఈపీటీ కేసెస్ 166తో కలిపి 1094 కేసులు చేశాము. అందులోనే మనము 14,87,990 రూపాయలు ఫైన్గా వసూలు చేశాం. సో ఇవాళ ఇంకా కొన్ని కేసెస్ చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఒక 100 ఉన్నాయి అన్నారు, రాలేదు, ట్రాఫిక్ కూడా రాలేదు. 100 కేసుల వరకు పరిష్కృతం కావచ్చు. అలానే ఇందాక చెప్పిన విధంగా అడ్మిషన్స్ కానివ్వండి, ఇంకా కాంప్రమైజ్ కానివ్వండి, అదొక 15 కేసుల దాకా పరిష్కృతం ఉంటుంది. సో ఈసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్ ప్రత్యేకత ఏంటంటే పోలీస్ వారు వారి పూర్తి సహకారం అందించడంతో, అలాగే వెకేషన్ రావడంతో, సివిల్ వెకేషన్ రావడంతో కొంచెం వాళ్ళ టైంకి ఎక్కువగా పార్టీస్ని కక్షిదారులను పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ అలా ఇవ్వడం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కృతమైనవి సార్. అది కూడా పెండింగ్ కేసులు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువ మటుకు ఆ కేసులు పెండింగ్ డిస్పోజల్ అయినాయి కాబట్టి పెండెన్సీ తగ్గుతుంది. సో ఇలాగే ఈరోజు జరిగే ఇంకా ఎవరైనా కక్షిదారులు ఉంటే వాళ్ళు వేరే విధంగా కేసెస్ రాజీ చేకూర్చే కేసెస్ ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు జరిగే నేషనల్ అదాలత్ని సద్వినియోగపరచుకోవచ్చు. మొత్తం కలిపి మన దగ్గర 1094 కేసులు డిస్పోజ్ చేస్తాం. దాంట్లో కేసుల పరంగా అంటే కేటగిరీ ఆఫ్ కేసెస్ వైజ్ చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 648 కేసులు చేసినాం. దీనికి గాను అపరాధ రుసుము 11,98,000 వసూలు చేసి ఫైన్ కలెక్ట్ చేసినాం. అట్లనే రాజీ పడ్డ కేసులు 147 నిన్నటి వరకు, ఇవాటితో కలుపుకుంటే 154 అవుతాయి. అట్లానే అడ్మిషన్స్ అంటే చిన్న చిన్న తగాదాలు ఆ విషయంలో చేసిన అడ్మిట్ చేసిన కేసులు 134. ఇవాళ ఒక 10 కేసులు ఉంటాయి, ఒక 10 కేసులు అడ్మిషన్స్ కలుపుకుంటే అవి కూడా 144 కేసులు పరిష్కృతమైనవి. సివిల్ తగాదాలు డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు ఏడీజీ చోట్ల కోర్టు ఒకటి పరిష్కృతమైంది, రాజీ పడ్డారు. సో మొత్తంగా చూసుకుంటే మన దగ్గర నిన్నటి వరకు ఈపీటీ కేసెస్ 166తో కలిపి 1094 కేసులు చేశాము. అందులోనే మనము 14,87,990 రూపాయలు ఫైన్గా వసూలు చేశాం. సో ఇవాళ ఇంకా కొన్ని కేసెస్ చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఒక 100 ఉన్నాయి అన్నారు, రాలేదు, ట్రాఫిక్ కూడా రాలేదు. 100 కేసుల వరకు పరిష్కృతం కావచ్చు. అలానే ఇందాక చెప్పిన విధంగా అడ్మిషన్స్ కానివ్వండి, ఇంకా కాంప్రమైజ్ కానివ్వండి, అదొక 15 కేసుల దాకా పరిష్కృతం ఉంటుంది. సో ఈసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్ ప్రత్యేకత ఏంటంటే పోలీస్ వారు వారి పూర్తి సహకారం అందించడంతో, అలాగే వెకేషన్ రావడంతో, సివిల్ వెకేషన్ రావడంతో కొంచెం వాళ్ళ టైంకి ఎక్కువగా పార్టీస్ని కక్షిదారులను పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ అలా ఇవ్వడం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కృతమైనవి సార్. అది కూడా పెండింగ్ కేసులు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువ మటుకు ఆ కేసులు పెండింగ్ డిస్పోజల్ అయినాయి కాబట్టి పెండెన్సీ తగ్గుతుంది. సో ఇలాగే ఈరోజు జరిగే ఇంకా ఎవరైనా కక్షిదారులు ఉంటే వాళ్ళు వేరే విధంగా కేసెస్ రాజీ చేకూర్చే కేసెస్ ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు జరిగే నేషనల్ అదాలత్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఈ నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా నన్ను ఇక్కడ కేసుల పరిష్కారం గురించి నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడ నేను ప్రత్యేకించి డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత లైసెన్స్ లేకుండా నడిపినటువంటి కేసులకు నా దగ్గర తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ఇతర పోలీసు సిబ్బంది కూడా వాళ్ళు చక్కగా పనిచేసి చాలా కేసుల్ని వాళ్ళ ఎక్కువ అయినటువంటి వాళ్ళు కూడా పిలిపించి సమన్ చేసి వాళ్ళు ఒప్పించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది మంచి పరిణామం. అలాగే చాలా ఎక్కువ కేసులు ఇక్కడ తీసుకురావడం, ఈ లోకల్ ద్వారా పరిష్కారం చేయడం, ఆ కేసులను ఎక్కువ కావడం, దాదాపు ఇక్కడ కరోనా టైంలో ఉన్నటువంటి కేసు పెండింగ్లో ఉన్న కేసులు కూడా, అంటే 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పెండింగ్ కేసులు కూడా ఈ లోకాలతో పరిష్కారం చేయడం అనేది జరిగింది. అది శుభ పరిణామం. దీనివల్ల
కోట్ల మీద పెండింగ్ భారం తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా గమనించాల్సిందంటే ప్రజల్లో ఇంకా ట్రాఫిక్ విషయంలో అవగాహన కావాల్సింది ఉంది. కొన్ని లక్షలు పెట్టి కార్డు కొంటున్నారు, వేలు పెట్టి టూవీలర్ కొంటున్నారు, కానీ లైసెన్స్ తీసుకోవట్లేదు. గమనించిందంటే లైసెన్స్ తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రజల్లో కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి లోకాల ద్వారా ఇంకా ఇతరత్ర మాధ్యమాల ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేసి తాగితే బండి నడపకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపకూడదు. తర్వాత ఈ బండి యజమానులు ఏదైతున్నారో వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకూడదు, నడపడానికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎడ్యుకేట్ చేసి తర్వాత ట్రాఫిక్ రూల్స్ కూడా సక్రమంగా పాటిస్తే ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారు, విశాఖ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. క్షణికాల విషయంలో తప్పులు చేసేసి తర్వాత పశ్చాత్తాపాలు కోర్టు పొజిషన్ డిపెండ్ అయ్యేది. వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళ విషయంలో చేయగానే దాంట్లోనే ఈ సర్కారు ఏదైనా నేషనల్ ఈ విధానంలో పరిష్కారం అయితే మనం గొడవ చేస్తామంటే అది అడ్మిషన్ అంటే నటిమెంట్ అడ్మిషన్ నేనే చేసినట్టే నేను అందుకంతా గ్రహించి యూపీగా ఉండాలని చెప్పేసి ఈ ఫిగర్స్ అనేది ముఖ్యంగా కాదు, అంతా తోడ్పడితేనే ఈ ఫిగర్స్ అనేది రావడం జరిగింది. ఇంకా చాలా పొందించి ఉన్నది. మోర్ స్పెసిఫిక్లీ ఈ రెస్పాన్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇందుకు సహకారం ఉంటే చాలా చాలా మలక్పేట ఆస్మాన్ ఘట్లో ఎలైట్ రెసిడెన్సీ మహిళపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మలక్పేట్ నేత శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సైదాబాద్లో సాయి నర్సింగ్ హోంలో బ్రహ్మానందంని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డయల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్గొన్న వారిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎంతో బాధాకరమైన విషయము. 2 రోజుల క్రితం ఎలైట్ రెసిడెన్సీ ఆస్మాన్ గఢ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యావత్ తెలంగాణని కాకుండా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఎందుకంటే ఎలైట్ రెసిడెన్సీలో ఉన్నవాళ్ళు ఎంతో శాంతి కాముకులు, కానీ లోకల్గా ఉన్న గూండాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వారు ఇదే జిహెచ్ఎంసీకి అండ్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి డిమాలిషన్ ఆర్డర్స్ తీసుకొచ్చినారు. జిహెచ్ఎంసీ వాళ్ళు డిమాలిష్ చేసినారు. దీంట్లో రెసిడెన్సీ వాళ్ళ పాత్ర ఏంది అంటే అన్యాయాన్ని ఎదిరించడమే. కానీ లోకల్గా ఉన్న పోలీసులు వీళ్ళు పదే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనగా మా మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి, మాకు ప్రొటెక్షన్ కల్పించమంటే ఈవెన్ కంప్లైంట్ తీసుకోకుండా తాత్సారం చేయడం జరిగింది. పేద ప్రజలకు వ్యాధులు సంభవించినప్పుడు ఎక్కడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నవారికి మెడికల్ క్యాంపు ఎంతో దోహదపడుతుందని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జనహిత సేవా ట్రస్ట్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కిమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ విచ్చేసి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో జరిగే ఇలాంటి హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా సంతోషం. ఈనాడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలోని బొలక్పూర్లో బొలక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో గంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, జనహిత వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్డి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికాన్ని
ఆదుకున్న ఘనత కూడా ఎస్ఆర్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గర సంగతి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు వర్షాలు దగ్గర వచ్చి పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జ్వరాలు, దగ్గులు ఇలాంటి ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు, జనహిత వాళ్ళు ప్లస్ స్కిమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ ఉన్న ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకున్న తర్వాత వాళ్ళకి మంచి మెడిసిన్స్, ఐ మెడిసిన్స్ కానీ, చెస్ట్ కానీ, ప్లస్ ఇంకోటి లివర్ కానీ, ప్రతిదీ హిమోగ్లోబిన్, బ్లడ్ కానీ, బీపీ, షుగరు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ పేదలకు ఎంతో మేలైన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే విధంగా మరి పేదలకు చాలామంది ఇలాంటి సహాయ సహకారాలు చేసినట్టయితే ఎక్కడ ఇలాంటి వ్యక్తులకు అనారోగ్యం అనేది ఉండకుండా ఉంటుందని తెలియపరుస్తూ ఈనాడు బస్తీ దవాఖాన చాలా పెద్ద ఎత్తున మేలైన కార్యక్రమం చేసిన తెలియపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు, యాక్టివ్ వర్క్ చేస్తున్న కార్యకర్తలకు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకెవరా మీ దాంట్లో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కొండల్ గారికి, ఇంకెవరుండా ఇక్కడ ఒక ప్రాణం ఎంతలో పాతగా నాకు చుట్టి నిర్మల్ దస్తూరాబాద్ మండలం ఆకొండపేట్ గ్రామ శివారులో కుక్కలు తరమగా చుక్కల దుప్పి వచ్చి వ్యవసాయ బావిలో పడింది. స్థానికులు సమాచారం ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు సమయానికి రాలేదు. స్థానికులు బయటకు తీసేలోపే చుక్కల దుప్పి ప్రాణాలు వదిలింది. స్థానికంగా సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ న్యూమానుద్దీన్ అధికారులు ఉండకపోవడంతోనే చుక్కల దుప్పి బలైందని గ్రామస్తులు ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్ను వివరణ కోరగా మాట దాటు వేస్తున్నారని అన్నారు. అలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ ఉండాలి ఇలా ఫస్ట్ ఉండా ఉమ్ములు ఒట్టుకు అందుకోసం ఉన్నది, అందుకోసం రావాలి. దానికి డాడీ పోయేవా ఇవ్వకున్నావు కానీ డాడీ ఇప్పుడు డాడీ ఉడుకున్నావు పీకు పీకు డాడీ పీకు డాడీ భూమిపోయి ఉంది పోతుండే అవులే, నువ్వు అన్న పడితే అది ఎత్తుకొని నిన్ను పోతుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చార్మినార్ నుండి మదీనా ఎక్స్ రోడ్ వరకు నిర్వహించారు. పాత బస్తీలో కొనసాగిన ఈ పాదయాత్రలో స్థానికంగా పాత బస్తీలో గతంలో ఎన్నికల్లో నిలబడ్డ కంటెస్టెంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై
भाई वहाँ पे क्लोजिंग पे भी लेते हैं, यहाँ से भी लेते हैं, वहाँ पे भी लेते हैं भाई। जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जय 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 भीम, भैया भैया भैया, जय 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 भीम, जय भीम जय भीम, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ, संविधान। హైదరాబాద్ గొల్లకురుములకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గొల్లకురుమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గొల్లకురుమలు 28 లక్షల జనాభా ఉన్నారని తెలిపారు. జనాభా దమాషా ప్రకారం మేమెంతో మాకు అంతవాటా దక్కాలన్నారు. మంత్రి పదవితో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. పార్టీ అంతర్గత పదవుల్లో కూడా గొల్లకురుమలకు స్థానం కల్పించాలని అన్నారు. గొల్లకురుమలు దాదాపు 20 లక్షల జనాభా ఉన్నారు. మా జనాభా దమాషా ప్రకారం మేమంతా మాకు వాటా సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రివర్గంలో గొల్లకురుమలకు ఒక మంత్రివర్గం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా 2 ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీ అంతర్గత పదవుల్లో కూడా మరి గొల్లకురుమలకు స్థానం కల్పించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి ఎస్ఎన్టీ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం. మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీ మీద గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్లకురుమలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఎక్కువగా గొల్లకురుమలు గొర్రెల విక్రయం చేస్తూ ఉంటారు. వారి విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక ఏతుందో 10,000 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటారు. మరి సబ్ ప్లాన్ ప్రకారం సబ్ కమిటీ వేసి మరి 10,000 రూపాయలను ఆర్థిక ఉందో దాన్ని అమలు చేయాలని మాకే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గొల్లకురుమ యాదవులకు రేపు పార్టీ పదవులో కావచ్చు, నామినేట్ పదవులో కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం గొల్లకురుమలు మరి వాళ్ళకి సంబంధించి సబ్ క్లాంటి గాను షెపర్డ్ స్కూల్ గాని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. సంగారెడ్డి కాజీపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రషర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హైటెన్షన్ విద్యుత్ వైర్లో టిప్పర్కు తగలడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఘటనలో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ రంసుజన్ మృతి చెందాడు. మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. ఐడి బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఉదయం మామిడిపళ్ళ లారీ బోల్తా పడింది. కర్ణాటక నుండి ఢిల్లీ వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో అందులోని మామిడి పళ్ళు రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. లారీ బోల్తా పడిందని తెలియగానే ప్రజలు రోడ్డుపై పడిన మామిడి పండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. చేతికి దొరికినన్ని పండ్లను సంచుల్లో బుట్టల్లో నింపుకొని తీసుకెళ్లారు. తిమ్మాపూర్ నుండి కొత్తూరు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని జడ్జ్ దశరథ రామయ్య. మహిళలపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి డిమాండ్. మెడికల్ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పాత బస్సులో కొనసాగిన బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చార్మినార్ నుండి మదీనా ఎక్స్ రోడ్ వరకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6-9 టీవీ.